చూడొచ్చుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో నీకు నాకు మొన్న కొంతమందికి ఆశించేది ఏంటంటే అందరూ అంతటను సర్వలోకంలో ఉన్నటువంటి సర్వ మానవానికి దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే మారు మనసు పొందవని. 2013 సంవత్సరంలో దేవుడి యొక్క ఆజ్ఞ నీకు ఇస్తున్నాడు, మారు మనసు పొందాలని. దేవుడు నీకు ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే ఈ సంవత్సరంలో నువ్వు మారు మనసు పొంది ఆయన తట్టు తిరుగుతావని ఆయన ఎంతో దీర్ఘ శాంతంతో ఎంతో జాలిపడి ఈ సంవత్సరం నీకు ఇచ్చాడండి. హల్లెలూయా. 2012 జనవరిలో మన గ్రామంలో ఎంతో మంది ప్రవేశించారండి. కొంతమంది ఈ రోజుని వారు ప్రవేశించలేకపోయినారు, వారు చూడలేకపోయినారు. గమనించండి, వారికంటే నీవు పవిత్రుడని కానీ మంచివాడు అని కానీ లేకపోతే పరిశుద్ధుడు నమ్మకమైన వాడని ఇవ్వలేదు. కానీ దేవుడు నీ ఎడల దీర్ఘ శాంతం చూపి ఈ సంవత్సరమైన ఈ నూతన సంవత్సరం మారు మనసు పొందుతామని దేవుని యొక్క ఆశతోటి ఈ సంవత్సరం ఇచ్చారండి. సర్వలోకంలో మనం చూస్తే మన గ్రామము మన రాజ్యంలో చూస్తే ఎంతో మంది ఈ రోజు చూడకపోయాడు. దేవుడు నీకు నాకు మనకి ఇచ్చారంటే ఆయనకు గుర్తించుకుంటే ఈ సంవత్సరంలో నువ్వు మారు మనసు పొందుతావని, ఈ సంవత్సరంలో పాప జీవితాన్ని పెట్టి ప్రభు తట్టు తిరిగి నూతన జీవం పొందాలని దేవుని యొక్క ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమంలో పాపములు జీవితము మరణమండి. ఏ మరణము? శరీర మరణం కాదు సహోదరా, శరీర మరణం కాదు సహోదరే, నిత్య మరణము, అది నరకమండి. నువ్వు మారు మనసు పొందకపోతే ఈ సంవత్సరంలో ఒకవేళ నీకేటువంటి నీ యొక్క ప్రాణం విడిచిపెట్టిపోతే నీ గమ్యం ఏంటో ఆలోచించి సహోదరా సహోదరి, ఎక్కడ ఉంటావు, ఎక్కడికి వెళ్తావు, ఎప్పుడైనా ఆలోచించావా? రాత్రి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రథమ రోజున మొదటి రోజున ఈ మాట నీకు ఆజ్ఞిస్తున్నారండి. మారు మనసు పొంది సహోదరుడా, నిత్య జీవులకు వారసుడవు. నీ జీవితం గ్యారెంటీ కాదు. బైబిల్లో జీవితంలో ఎన్నో విషయాలు నీతి ఆత్మవంతులని నీడ వంటిదని ఎన్నో విధాలుగా ఈ యొక్క మానవ జీవితాన్ని బైబిల్లో పరిశుద్ధాత్మదేవుడు అనేక విధాలుగా వర్ణించండి. అంతలో కనపడి ఎంతలో మాయమైపోయి ఆమెటువంటి జీవితం ఉంది. ఇంత గట్టిగా ప్రసంగం చేస్తున్నాను నేను కూడా. వచ్చే సంవత్సరం ఏంటో నాకు తెలీదు, ఏ రోజు ఏమవుతుందో నాకు తెలీదు. నీకు తెలుసా నీ యొక్క గమ్యం ఎప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఎప్పుడు ఎలా వెళ్తావో ఎవరికి తెలియదు. అదే ఏం బిడ్డారా, కూడా చూస్తా నా దేశీయ మిత్రులారా, లేదా మీరు సహోదరులారా, ఏమి కొన్నా వారికి ఉంటుంది. ఒక పోలాడు దాని పడితే ఈ వరకు భక్తులకి గ్యారంటీ. మనం కూడా అడుగుతాం, వీళ్ళు సంవత్సరాలు గ్యారంటీ అండి, గ్యారంటీ కాదు ఏంటంటే, కానీ మీ జీవితానికి గ్యారంటీ లేదు కదా, ఉందా? కాబట్టి రాత్రి సమయంలో దేవుడు నీకు ఇచ్చిన నూతన సంవత్సరంలో మారు మనసు పొందాలని నా ఆశ, నా ప్రార్థన. మన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా.
కాబట్టి రక్షణ పొందినటువంటి సహోదరుడా, రక్షణ పొందినటువంటి సహోదరి, ఈ సంవత్సరంలో పట్టుదలతో మీ కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. నువ్వు మందిరికి వస్తున్నా సంతోషమే, ఆరాధన తీసుకుంటున్నా సంతోషమే, సాక్ష్యం చెప్తున్నా సంతోషమే. అన్నిటికన్నా ముఖ్యము నువ్వు రక్షణ పొందాలి. నీ కుటుంబంలో భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, బిడ్డలైతే బిడ్డలు రక్షణ పొందాలి. భారంతో ప్రార్థన చేయి, దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడండి. హల్లెలూయా. రాత్రి సమయంలో ఈ స్థలం విడిచిపెట్టక ముందు ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలని హృదయంలో పెలిక్టేట్ చేయను గాక, అంటే గుచ్చుకుని ఆయన నీతో మాట్లాడను గాక ప్రార్థన చేస్తామండి. ప్రేరణ బ్రహ్మ, ఈరోజు మా గ్రామం అంతట్లో కలుబిడ్డలందరినీ 2013లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు స్వామి. ఈ రాత్రి నీ సన్నిధిలో మేము బిడ్డలు వేస్తున్నటువంటి ప్రతి విషయంలో సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. కానీ ప్రభా, మీ యొక్క ఆజ్ఞ రాత్రి సమయంలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరు కూడా